హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే టిఫిన్ కింద ఏం చేశాను ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బిజీ 2 hours మార్నింగ్ షెడ్యూల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అందులో ఈ వీడియోలో అయితే కొన్ని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ చూస్తుంటే వెంటనే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో అవి కూడా మాట్లాడుకుందాం అనమాట. కొన్ని ఈ రోజుల్లో ఇప్పుడు వెంటనే అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా జరుగుతుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇన్సిడెంట్ అయితే జరుగుతున్నాయి. సో ముందు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడైతే నేను లంచ్కి వచ్చేసి బెండకాయ పులుసు అలాగే దొండకాయ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. దొండకాయ వేపుడు చేసుకున్నాను కంటే ఈ దొండకాయ ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది మనకి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశాను ఏంటో కూడా నేను వీడియోలో మొత్తం చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇక ఇన్సిడెంట్స్ విషయానికి వస్తే నిన్న November 3rd అనమాట. November 3rdకి చేవెళ్ళలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. బస్ యాక్సిడెంట్. చాలా ఘోరంగా అనిపించింది అనమాట. ఆ న్యూస్లో చూస్తూ ఉంటే అసలుకి నిజంగా లిటరల్లీ ఆ న్యూస్ చూస్తున్నంతసేపు కళ్ళల్లోంచి నీళ్ళు ఆగట్లేదు అనమాట. ఒకటే ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు అలాగే చంటి పిల్లలు, అసలు 6 నెలల పాప ఉందంట. ఒక 10 మందికి పైగా ఉమెన్స్ అయితే చనిపోయారని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ జెంట్స్ అని చెప్తున్నారు. అసలు ఇన్ని ఫ్యామిలీస్ అయితే అసలుకి తలుచుకుంటేనే చాలా అసలు ఘోరం అనిపిస్తుంది. లిటరల్లీ ఒకటే ఫ్యామిలీలో 3 అమ్మాయిలు. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు అయితే నిజంగా నాకైతే ఏడుపు ఆగలేదండి. అసలు నిజంగా వాళ్ళ అక్క పెళ్ళి రీసెంట్గా 17th October అయిందంట. ఆ పెళ్ళికి వచ్చి ఆ పెళ్ళి చూసుకొని మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ వచ్చారంట, వేరే పెళ్ళి ఉందని చెప్పేసి. ఇక రిటర్న్ మళ్ళీ వెళ్ళే టైంలో వాళ్ళకి ట్రైన్ బుక్ చేసుకున్నారంట. ఆల్రెడీ ఆ ట్రైన్ మిస్ అవడంతో బస్ అయితే వెళ్ళారంట. ఇవన్నీ న్యూస్లో చెప్తుంటే విన్నానండి. అసలుకి చాలా బాధ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ టైంలో అది ఇన్సిడెంట్ జరగటం, అబ్బో చాలా ఘోరం. వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నారు పాపం వాళ్ళైతే. అసలు నిజంగా మనకే అంటే పక్కన వాళ్ళకే ఇంత ఘోరంగా అసలు నాకు నైట్ అంతా అయితే అవే ఆ ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. అసలు నిద్రపట్టలేదు సరిగ్గా. అంతా చాలా బాధగా అనిపించింది అనమాట. ఆ 3 ఆడపిల్లలు ఎంత చక్కగా ఉన్నారంటే చాలా అందంగా ఉన్నారనమాట. అసలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా అసలు తట్టుకోలేరు వాళ్ళైతే, అంత బాధగా ఉంది. ఇంకొక చంటి పిల్ల అయితే వాళ్ళ అమ్మ, 2 పిల్లలంట, వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే అబ్బో అసలు నిజంగా చాలా ఘోరంగా ఉందన్నమాట. ఈ ఇన్సిడెంట్లో ఇప్పుడు కౌంట్ చెప్తుంటే 20 members పైన చనిపోయారని చెప్తున్నారు. అసలు ఎలా పోతున్నామో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఆ బస్సు వచ్చేసి ఆ బస్సు కరెక్ట్గా వెళ్తున్నా సరే ఎదురు ఆ కంకర్ లారీ వచ్చి అది అంటే ఢీ కొట్టేసి ఆ కంకర్ మొత్తం బస్సులోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ చూస్తుంటేనే అబ్బో మామూలు షాక్ కాదనమాట. అసలుకి ఎలా ఉంది ఏంటనేది అసలు ఆ పరిస్థితి నిజంగా నాకు ఆ చంటి పిల్లే గుర్తొస్తుంది. 6 నెలల పిల్ల, ఒక బేబీ ఉంది అంటేనే నాకు అసలు చాలా బాధ అనిపించింది అనమాట. అసలు ఎలా అసలు ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఎంత అసలు బిగ్ షాక్లో ఉంటారని చెప్పేసి అనిపించింది అనమాట నాకైతే. ఇదనే కాదు, మళ్ళీ తర్వాత దానికి ఒక 2 days ముందే ఏకాదశి రోజు ఈ శ్రీకాకుళంలో పలాస, అది ఊరు కాలబుర్గ, కాశీబుగ్గ ఏదో సంథింగ్, కాశీబుగ్గ ఏదో చెప్పారు, శ్రీకాకుళంలో ఉందంట వెంకటేశ్వర స్వామి గుడి. సో ఆ వెంకటేశ్వర స్వామి గుడికి చాలామంది క్రౌడ్ వెళ్ళటం వల్ల ఆ తొక్కిసలాటలో 10 మంది అయితే చనిపోయారని చెప్పారు. అసలుకి ఎటు వెళ్ళినా ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఎప్పుడు చనిపోతామో అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు ఎలా అయిందంటే జనాలు కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్ వస్తుంది, ఈ రోజు వెళ్తేనే మంచిది గుడికి, నెక్స్ట్ డే కంటే ఈరోజు వెళ్ళాల్సిందే అన్నట్లయితే చేస్తున్నారనమాట. ఆ పిచ్చి కొంచెం తగ్గితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ అనే కాదు, ఎక్కడైనా సరే ఒక ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అలా ఉంటే అసలు బీభత్సమైన జనాలు ఉంటున్నారు గుళ్ళో. ఇంకా మనకి ఊపిరాడటానికి కూడా స్పేస్ ఉండాలి కదా కొంచెం, అంత జనాలు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా ఆ రోజే వెళ్ళాలని కూర్చుంటే అది ఇంకా
కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా దేవుడనే ఆయన ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా ఉంటారు. అదే రోజు వెళ్ళి అదే రోజు దర్శనం చేసుకుంటే ఎక్కలేనంత పుణ్యం వచ్చేస్తుందని అనుకోవటం అవన్నీ నాకు ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల అది అనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా దేవుడు ఉంటాడండి. ఎక్కడైనా సరే మనం మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా మనం అయితే ఆయన మొక్కుంటే ఏదైనా దేవుడు మంచిగా చేస్తాడని నా ఫీలింగ్ అనమాట. సో ఈ డే రోజే వెళ్ళాలి, అదే రోజు వెళ్ళాలని మన ప్రాణాల మీదకి తెచ్చుకోవటం కంటే వేరేది ఏమి ఉండదని నాకు అనిపిస్తుంది. దీనికి ముందు మళ్ళీ దీనికి ఎన్నో రోజులు కాలేదనమాట. వెంటనే ఒక 2-3 days ముందే కర్నూలు ఇన్సిడెంట్ ఇంకొకటి, అది కూడా బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్. అది కూడా చాలా హల్చల్ అయిందనమాట. మొత్తం అసలుకి బస్సు అంతా ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం కాలిపోయింది. అదే మామూలుగా ఒక బైక్ అతను తాగేసి డ్రైవ్ చేసి అది బండి కింద పడిపోతే బస్సు దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయి ఫైర్ వచ్చేసి బస్సు అంతా కాలిపోయింది. అసలు ఇంకా అది కూడా అంతే, ఎర్లీ మార్నింగ్ టైంలో 2 or 3 ఆ టైంలో మిడ్నైట్, అది కూడా ఆ టైంలో జరిగిందనమాట యాక్సిడెంటు. మొత్తం నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో అలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ సంవత్సరమే చాలా యాక్సిడెంట్లు అయితే విన్నాను అనమాట. ఈ 2025 అనేది ఎందుకో అసలు చాలా యాక్సిడెంట్లు అయితే విన్నాను, చూశాను. ఈ న్యూస్లో ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్. ఈ రోజుల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎలా వెళ్ళినా సరే మనకి తలరాత బాగాలేదంటే ఏది తప్పించుకోలేమన్నమాట. అందుకని ప్రతిరోజు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. సో గైస్, నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో చూపిస్తూ నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. నిన్నటి నుంచి నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఈ న్యూస్లన్నీ చూస్తుంటే. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇంకా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగిందనమాట. సో వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఈ యాక్సిడెంట్ల గురించి కూడా మీకు ఏమనిపించిందో కూడా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అనమాట. సో గైస్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్. ఇంకొకటి, మన ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలానే మనం ఎన్నో ముచ్చట్లు, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉందాము. సో అందుకని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి.